బబ్బబ్బబ్బబ్బబ్బా, హిప్నటైజ్డ్ స్పీచ్ అంటే ఏంటి? ఏంటిది? హిప్నాసిస్ అంటే ఏంటి? నువ్వు ఇలా మాట్లాడతావు, అలా మాట్లాడతావు, అలా, దాని హిప్నోటిస్ అంటారు. హిప్నోటైజ్ మనము దేనివల్ల అవుతాం హిప్నోటైజ్ లైఫ్లో? మైండే. అదే ఎలాగా? హౌ? కొంచెం నాకు విశ్లేషించి చెప్పాలి సార్. మైండ్ అంటే 1,90,000 ఉన్నాయి. ఓకే, మైండ్ వీక్ ఉన్నప్పుడు కరెక్టే మీరు పాయింట్ చెప్పింది. ఫస్ట్ది మనం పెయిన్లో ఉన్నప్పుడు, పెయిన్లో ఉన్నప్పుడు మనము డిప్రెషన్కి లోన్ అవుతామా? లో ఎనర్జీస్ ఉంటాయా? అప్పుడు ఏమవుతుంది ఏంటంటే మన చుట్టూరా ఏదైతే జరుగుతుందో, మన చుట్టూరా ఏదైతే సంభాషణలు జరుగుతున్నాయో అవన్నీ మనల్ని హిప్నటైజ్ చేసేస్తాయి. హిప్నటైజ్ చేసినప్పుడు అవన్నీ పెయిన్ లాగా ఉండిపోయి అవన్నీ మనని హిప్నటైజ్ చేసి అదే మనని నడిపిస్తూ ఉంటుంది. మన పెయిన్ మనని నడిపిస్తూ ఉంటుంది, మన బాధ మనల్ని నడిపిస్తుంటుంది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? పెయిన్ ఎలా నడిపిస్తుంది మనల్ని? అది అంత బలంగా మన మెమరీలో ఉండిపోతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఏవేవైతే సంభాషణలు జరిగాయో, ఏవేవైతే సిచ్యువేషన్స్ జరిగాయో అవన్నీ మన బుర్రలో, మన హార్ట్లో ముద్ర పడిపోయి అదే రకంగా మనం అక్కడే స్టక్ అయిపోతాం. అక్కడే స్టక్ అయ్యి అదే రకంగా మనము జీవితాన్ని కొనసాగిస్తాం హిప్నటైజ్డ్గా. నెక్స్ట్ది ఎక్సెసివ్ ప్లెజర్. ఎక్సెసివ్ ప్లెజర్ అంటే నాకు వచ్చే తెలుగు రాదు, ఎవరని చెప్పండి. ఎక్సెసివ్ ప్లెజర్ అంటే ఏంటో? అది ప్రెషర్ వేయడం మేడం, ఇది ప్లెజర్. హెల్ప్ నో ప్లెజర్. ప్లెజర్ అంటే మంచి అనుభూతులు, మంచి అనుభూతులు. అతి ఉత్సాహం ఈజ్ ఓవర్ ఎక్సైట్మెంట్. ప్లెజర్ అంటే మంచి అనుభూతులు. ఎక్సెసివ్ మంచి అనుభూతులు అంటే మితిమీరిన మంచి అనుభూతులు. అర్థమవుతుందా? మితిమీరిన మంచి అనుభూతిలో ఉన్నప్పుడు కూడా మనం హిప్నటైజ్ అయిపోతాం. ఎందుకంటే మనం ఒక ట్రాన్స్లో ఉంటాం. ఒక ట్రాన్స్లో ఉన్నప్పుడు హాయిగా ఉంది, ఒక హాలిడేగా ఉన్నప్పుడు హాయిగా ఉంది, హ్యాపీగా ఉన్నాం, పడుకుని, అది ట్రాన్స్లో ఉంటాం. మితిమీరిన మంచి అనుభూతులు ఉన్నప్పుడు కూడా మన మైండ్ అనేది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ పక్కన ఉన్న చుట్టూ జరిగే సంభాషణలు అవన్నీ కూడా మనల్ని హిప్నటైజ్ చేస్తాయి. అమ్మా ఎంతసేపు పట్టిందో నాకు ఇది చెప్పడానికి. కొత్త కొత్త పాయింట్స్ వస్తున్నాయి కదా వల్ల, రావట్లేదా? అన్నీ మనకు తెలుసా? వాక్కు. నెక్స్ట్ ఏంటండి? పెయిన్, ఎక్సెసివ్ ప్లెజర్, ఇంకా కరెక్ట్. అబ్బా, ట్రాక్లోకి వస్తున్నారు అందరు, లైన్లోకి వస్తున్నారు. ఫియర్ అనేది మనకి హిప్నటైజ్ చేసేస్తుంది. చేస్తుందా లేదా? అమ్మో అది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, బాగున్నారా అని అనకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఆమెకు చాలా పొగరమ్మా అనుకుంటారు కదా. అలా అనుకోకుండా ఉండడానికి అట్లీస్ట్ మాట వరుసగానే బాగున్నారా అని అనేస్తాం. ఎస్, కానీ మీకు తెలుసు మీకు నిజంగా పొగరు లేదని. ఇంకొకటి మెయిన్ పాయింట్, మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు ఎన్ని వస్తాయి కదా. ఏమేమి వస్తాయి మూఢనమ్మకాలు? మీకు లేవా మూఢనమ్మకాలు? అంత వాస్తవాలతో అనుగుణంగా ఉన్నారా?
నేను బయటకు వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఎక్కడి నుంచి వస్తే అమ్మో వెళ్ళకూడదు అబ్బా, ఏదో ఏదో అపశకనం జరుగుతుంది. అది హిప్నాసిసా కాదా? కానీ నమ్మేస్తాం, ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి. వాళ్ళు తడవద్దమ్మా, జలుబు చేసేస్తుంది. ఆ జలుబు నిజంగా చేయకమని చేసేస్తుంది అంటే హిప్నటైజ్ చేసేసారు కాబట్టి. సూపర్ స్టిషన్స్ ఇంకేమైనా మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి, చెప్పండి. మీ పెద్దవాళ్ళు ఏవేవో చెప్పుంటారు కదా. కొన్ని వాస్తవాలే, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. కానీ వాస్తవాలంటే అవాస్తవాలంటే తెలిసి చేయాలి. ఇంకేమున్నాయి మూఢనమ్మకాలు? అదే అదే ఇప్పుడు చెప్పా, తుమ్మినప్పుడు ఏదో కీడు జరుగుతుంది, బయటికి చూడు 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 ఎన్ని వస్తున్నాయి అందరూ మాట్లాడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు నాకు. బల్లి ఇక్కడ పడితే ఏమవుతుంది? బల్లి శాస్త్రం కూడా ఉంది ఇంకోటి ఏదో. కానీ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవన్నీ మనని హిప్నటైజ్ చేస్తాయి. మన పెయిన్, మన మితిమీరిన మంచి అనుభూతులు, ఫియర్, సూపర్స్టిషన్స్ అనేవి మనల్ని హిప్నటైజ్ చేసి మన వాక్కుని కూడా హిప్నటైజ్డ్గా వాడతారు. ఇలా హిప్నటైజ్డ్ స్పీచ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి వాక్కు నిజము సీరియస్గా తీసుకుంటాం మనం. మనకి విచక్షణ జ్ఞానం ఉండదు. ఏది వాళ్ళు హిప్నటైజ్డ్గా ఉన్నారా, వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ స్పీచ్ మాట్లాడుతున్నారా, వాళ్ళు మెకానికల్గా మాట్లాడుతున్నారా, ఇన్స్పిరేషనల్గా మాట్లాడుతున్నారా, కంట్రోల్గా మాట్లాడుతున్నారా అనేది మనము చూస్తామా చూడము. కానీ అందరూ సీరియస్గానే తీసుకుంటాం, అందరి మాటలు సీరియస్గా తీసుకుంటాం. అందరి మాటలు వాళ్ళు మారరు, మనం మారము అనే దీంతోనే ఉంటాం. అవునా కదా? ఓకే, మన బాడీలో సెల్సే రోజుకి మారుతూ ఉంటాయి సార్. మన మైండ్ మారుతూ ఉంటుంది, మన ఎమోషన్స్ మారుతుంటాయి, మన ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి, మన ఆలోచనలు మారుతుంటాయి, మనం ఎదుగుతూ ఉంటాం లేకపోతే తగ్గుతూ ఉంటాము. అందరు మనుషులు మారుతూ ఉంటారు. ఆ మార్పుని పరిగణలోకి తీసుకుని అందరినీ చూడండి, విచక్షణ జ్ఞానంతో చూడండి. ఒక మనిషి ఒక చెడ్డ పని చేస్తే జీవితాంతం చెడ్డ పని చేస్తారు, అదే భావంతో చూస్తాం. ఒక మనిషి మంచి పని చేస్తే మంచి పనే చేస్తారు, అనే భావంతో చూస్తాం. అది అవునా కదా? జడ్జిమెంట్ కంక్లూషన్కి వచ్చేస్తాం, ఫుల్ స్టాప్. ఈ మనిషికి ఇదే ఫుల్ స్టాప్, మనమే పెట్టేస్తాం. కామాలు ఉండవు అక్కడ, ఫుల్ స్టాపే. ఈ మనిషి ఇంతే, ఫుల్ స్టాప్. ఓకే, నెక్స్ట్ మీ మనిషి ఇంతే, ఫుల్ స్టాప్. ఎస్, సో హిప్నటైజ్డ్ స్పీచ్. ఇప్పుడు హిప్నటైజ్డ్ స్పీచ్లో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన హిమాలయాల కొండల నుంచి ప్యూర్ వాటర్ తీసుకొస్తాడు ఒక అతనికి. నేను హిమాలయాల నుంచి మంచి వాటర్ తీసుకొచ్చాను సార్, మీకు తీసుకొచ్చి మీ చేత తాగించాను. తాగిసాయనారా, అదేంటి ఇది మంచినీళ్ళలాగా లేదే అంటాడు. ఎందుకలాగా? ఎందుకంటే ఆయనకి క్లోరినేటెడ్ వాటర్, పొల్యూటెడ్ వాటర్ తాగి అలవాటు అయిపోయి అదే మంచినీళ్ళలాగా అనిపిస్తుంది. నేను ఇచ్చే ప్యూర్ వాటర్ మంచినీళ్ళలాగా అనిపించట్లేదు. అనిపిస్తుందా మనకి అట్లా? ఇదేదో తేడా ఉందబ్బా, వేరే నీళ్ళలో ఉందన్నట్టు. మనకు అలవాటు అనేది ఏదైతే దానికంటే డిఫరెంట్ ఏదైతే ఉందో అది మనకి అబ్నార్మల్ అనిపిస్తుంది. అది మంచిదా కాదా అని మనం చూడం, అది అబ్నార్మల్, నార్మల్ కాదు అది. సో మనకి హిప్నటైజ్డ్ నార్మల్. ఓకే, ఒక సొసైటీలో బతకాలంటే, మూఢనమ్మకాలు ఉన్న సొసైటీలో బతకాలంటే మనం కూడా మూఢనమ్మకాలని నమ్మాలి. హిప్నటైజ్డ్గా ఉండండి, నో ప్రాబ్లం. బాగున్నారా అడగండి, నో ప్రాబ్లం. సో హిప్నటైజ్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎవరైనా గురువు వచ్చినా లేకపోతే ఎవరైనా పెద్ద అయినా వచ్చి బాబు నువ్వు ఇట్లా ఉండకూడదు అంటే వాళ్ళు ఎనిమీస్ అయిపోతారు ఆ మనుషులకి.
ఎనిమీస్ అయిపోతారు. ఎనిమీస్, దుష్మన్ అంటారు కదా, శత్రు, అమ్మ థ్యాంక్ యూ, శత్రువులు అయిపోతారు. ఎందుకంటే అది హిప్నటైజ్డ్ నుంచి బయటికి రమ్మంటారు. నేను ఎందుకు వస్తా, నేను రాను. ఇన్స్పిరేషనల్ కమ్మంటాడు, నేను ఎందుకైతే నేను కాను. నేను ఇదే నమ్ముతా, నాకు పెయినే నాది, నా ప్రెషరే నాది, నా ఫియరే నాది, నా సూపర్స్టిషన్సే నాది. సో వేకప్, పైకి రండి. హిప్నటైజ్ నుంచి మెకానికల్కి రండి, మెకానికల్ నుంచి అక్కడి నుంచి అట్లా వస్తారో లేకపోతే సీదా ఇన్స్పిరేషన్కి వస్తారో మీ ఇష్టం.